ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఒక పవర్ఫుల్ ఐఏఎస్ అధికారి రాబోతున్నారు. అతనే మైలవరపు కృష్ణతేజ. ఈ మైలవరపు కృష్ణతేజ ఎవరు, ఆయన ఎక్కడెక్కడ వర్క్ చేశారు ఇప్పటి వరకు అనేది కనుక మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, మైలవరపు కృష్ణతేజ ఈయన ఐఏఎస్ ఆఫీసర్. ఈయన స్వస్థలం వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట. ఈయన గతంలో నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల నుంచి బీటెక్ పూర్తి చేశారు. హైదరాబాద్ ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్లో ఆయన లెక్చరర్గా జాబ్ కూడా చేయడం జరిగింది. 4వ ప్రయత్నంలో సివిల్స్లో 66వ ర్యాంక్తో ఈయన ఐఏఎస్గా మారారు. నెక్స్ట్ 2015 బ్యాచ్ కేరళ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈ మైలవరపు కృష్ణతేజ. 2018 కేరళ వరదల సమయంలో అలెప్పి జిల్లా సబ్ కలెక్టర్గా ఈ మైలవరపు కృష్ణతేజ గారు పనిచేశారు. నెక్స్ట్ అలెప్పి జిల్లాలో వరదలతో ప్రమాదంలో లోతట్టు ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో వాళ్ళకి సహాయక చర్యలు అందించడంలో తనదైనటువంటి ముద్ర వేసుకున్నారు మైలవరపు కృష్ణతేజ గారు. నెక్స్ట్ ఆపరేషన్ కుట్టునాడు ద్వారా 48 గంటల్లో 2,50,000 మందికి ఆయన అక్కడి నుంచి తరలించడం జరిగింది. సో ఈ కుట్టునాడు ఆపరేషన్ ద్వారా కూడా ఈ మైలవరపు కృష్ణతేజ అక్కడ అంటే కేరళ ప్రజలకి ఆయన సుపరిచితుడిగా మారారు. నెక్స్ట్ ఐఎమ్ ఫర్ అలెప్పి ద్వారా వరద బాధితుల కోసం ఆయన విరాళాలు సేకరించారు. కేరళ పర్యాటకాభివృద్ధి సంస్థ ఎండీగా, పర్యాటక శాఖ డైరెక్టర్గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. కేరళ ఎస్సీ కార్పొరేషన్ అలాగే బీసీ కార్పొరేషన్ డైరెక్టర్గా కూడా ఈ మైలవరపు కృష్ణతేజ విధులు నిర్వహించారు. నెక్స్ట్ 2023లో త్రిశూర్ జిల్లా కలెక్టర్గా ఆయనకి పోస్టింగ్ వచ్చింది. నెక్స్ట్ కరోనాతో అనాథలైనటువంటి 609 మంది బాలలకు దాతల సహాయంతో ఉన్నత విద్యకు చేయూతనందించారు మైలవరపు కృష్ణతేజ గారు. నెక్స్ట్ భర్తలను పోగొట్టుకున్నటువంటి 35 మంది వితంతువులకు ఇళ్ల నిర్మాణం చేశారు మైలవరపు కృష్ణతేజ గారు. నెక్స్ట్ కృష్ణతేజను డిప్యుటేషన్ పైన ఏపీకి రప్పిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సో మైలవరపు కృష్ణతేజ గారిని డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి రప్పించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. నెక్స్ట్ సో అసలు కృష్ణతేజ గారినే డిప్యుటేషన్ మీద పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనే అంశాన్ని మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. జగదేవ్ గారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే. నమస్తే అండి. జగదేవ్ గారు, మైలవరపు కృష్ణతేజ ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఒక కీలకమైనటువంటి ఆఫీసర్గా మారబోతూ ఉన్నారు. ఆయన్ని డిప్యుటేషన్ మీద పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి తీసుకురాబోతున్నారు. ఎందుకు, కారణం ఏంటి? ఇంతకుముందే మీరు చెప్పారు ఆయన రికార్డ్స్, నిజంగా అది ఆల్ టైమ్ రికార్డ్స్ అవన్నీ కూడా. ఫస్ట్ నేను కూడా ఈయన ఫస్ట్ టైం న్యూస్లో చూసింది ఇవన్నీ జనరల్గా చూశాను. అంటే సామాన్య ప్రజలకి ఏదంటే అలెప్పి బాధలు కానీ కుట్టునాడు ప్రాజెక్ట్ గురించి కానీ అదే అక్కడ ఉండే అప్పుడు మనకి కేరళ వరదల సమస్య మనం చూసాం న్యూస్లో. సో వాళ్ళందరికీ పునరావాసం కల్పించడం, ఇళ్ళ నిర్మాణం చేయడం, ఇవన్నిటి కాక ఒక సీరియస్ టాస్క్ గురించి కూడా ఆయన నుంచి విన్నాను. అంటే ఒక కేరళలో ఒక దీవిలా నది మధ్యలో ఉన్న దీవిలా ఉండే ప్రాంతాన్ని కొంతమంది రాజకీయ నాయకులు అండదండలతో దాన్ని ఆక్యుపై చేసి విల్లాలా అమ్మేయాలని చూశారంట. అటు స్థానికులు కంప్లైంట్ చేయడంతో వెంటనే ఈయనకి ఎంత ప్రెజర్ వచ్చినా ఎంత హైర్ ఆఫీసర్ చెప్పినా ఎవ్వరి మాట లెక్క చేయకుండా వాళ్ళందరినీ ఆ కట్టడాలు వాళ్ళు తొలగించి అది మళ్ళీ పర్యాటక ప్రాంతంలాగా డెవలప్ చేశారట. సో కేరళలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఈయన ఒక దేవుడితో సమానం. ఓకే, ఈయనకి ఒక నేషనల్ అవార్డు కూడా వచ్చినట్టుగా నేను వార్తల్లో చూశాను. సో అటువంటి వ్యక్తి, అంత చాకచక్యంగా పనిచేసిన వ్యక్తి మన తెలుగు నిజాయితీగా అంత నిబద్ధతతో పనిచేసినటువంటి ఒక ఆఫీసర్ ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ కి తీసుకురాబోతున్నారు. సో అసలు ఏంటి, ఆయన నిబద్ధత, ఆయన నిజాయితీ చూసే పవన్ కళ్యాణ్ గారు ముగ్ధులయ్యారా? అందుకే ఆయన్ని డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్ కి తీసుకురాబోతున్నారా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక 5 శాఖలు తన దగ్గర ఉన్న నేపథ్యంలో వీటన్నిటికీ చాకచక్యంగా నిర్వర్తించాలంటే సరైన ఒక ఆఫీసర్ ఉండాలి. జనరల్గా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులకి ఓఎస్డీలు వాళ్ళు ఉంటారు, ఆఫీసర్ స్పెషల్ డ్యూటీ అని. ఆ ఓఎస్డీల్ని ఒక ఆర్డీఓ ర్యాంక్లో, సబ్ కలెక్టర్ ర్యాంక్ వాళ్ళు నియమించుకుంటే సరిపోతుంది. బట్
ఈయన ఒక తెలుగువాడు అయింది, మన తెలుగువాడు గర్వపడేలాగా ఉన్న మన మైలవరపు కృష్ణతేజ గారిని గురించి వినడం, అటువంటి మీరు అన్నట్టు నిజాయితీ నిబద్ధత గల ఆఫీసర్ అవడం, పైగా 15 పోస్టింగ్ అంటే హార్డ్లీ 8-9 ఇయర్స్ అయిందండి సర్వీస్లోకి వచ్చి. సో ఆ ఉడుకు రక్తం వేరేలా ఉంటుంది, పరుగులు పెట్టిస్తుంది. సో అంత నిబద్ధత గల నిజాయితీ గల ఆఫీసర్ మనకు కావాలని ఈవెన్ చంద్రబాబు గారు చెప్పిన దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అంట, ఇమీడియట్ గా ఓకే అన్నారంట. మనం వెంటనే సెంట్రల్ తో మాట్లాడి ఆయన అవసరమైతే ఇక్కడ తెప్పించుకుందాం, లేదా డెప్యుటేషన్ మీదైనా ఏపీకి రప్పించుకుందాము, ఎలాగో ఒకలాగా మీరు తన గురించి ఎంక్వైరీ చేసి పిలిపించుకుంటారు కాబట్టి ఖచ్చితంగా చేపించుకుందాం. ఇవన్నిటికీ నిజాయితీ నిబద్ధత ఒక ఒత్తు అయితే, ఆయన తెలుగువాడు అవడం మనకు గర్వకారణంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఆయన పర్యాటకం అభివృద్ధికి ఎండీగా పనిచేశారు ఆయన కృష్ణతేజ్ గారు. విపత్తులు వచ్చినప్పుడు ఎలా పనిచేయాలో కూడా అనుభవం ఉంది. అలా వీటన్నిటికన్నా బెస్ట్ క్వాలిటీ నిజాయితీగా ఉండడం. నిజాయితీగా ఎవరుంటారో వాళ్ళందరినీ ఒక హక్కును చేర్చుకుని దగ్గరికి చేరదేయడం పవన్ కళ్యాణ్ గారికి బాగా ఇష్టమైన ప్రక్రియ కాబట్టి అటువంటి యంగ్ ఆఫీసర్స్ తో పనిచేస్తే మనం కూడా, ఎందుకంటే ఫస్ట్ టైం ఆయన ఒక కేబినెట్ హోదాలో ఉన్నారు, ఇంతవరకు ఎమ్మెల్యేగా కూడా ఎక్కడ చేయలేదు, ఎంతవరకు మినిస్టర్లు కూడా దగ్గర నుండి చూసిన దాఖలా లేవు. అటువంటి వ్యక్తి ఒక్కసారిగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 5 శాఖలు ఆయనకు బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత దీన్ని ఎలా నడిపించాలి. ఇప్పుడు నిన్న ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఆయన ఏం చేశాడు, ఉపాధి హామీకి సంబంధించిన అధికారులు పిలిపించి ఎట్లా మాట్లాడంటే, అసలు ఉపాధి హామీ కరెక్ట్ గా రీచ్ అవుతుందా, ఎక్కడైనా మిస్యూజ్ అవుతున్నాయా, దీన్ని ఎందుకు అలా చేశారు, ఫండ్స్ అన్ని ఒక దగ్గర ఎందుకు పెట్టి అక్కడ నుంచి ఇస్తున్నారు, ఇట్లా చాలా క్వశ్చన్స్ చేశారంట. ఆయన అన్ని తెలుసుకుని నేర్చుకునే ప్రయత్నం నెక్స్ట్ ఇంప్లిమెంట్ చేయాలని. సో వీటన్నిటి మీద అవగాహన ఉన్న వ్యక్తిగా, ఒక తెలుగువాడిగా నిజాయితీపరుడైన ఆఫీసరు ఆయన కనబడడం, దాని మీద వెంటనే బాబు గారు చెప్పడం, బాబు గారు కూడా యాక్సెప్ట్ చేయడం, దీని మీద సెంట్రల్లో కూడా మాట్లాడి ఆయన ఎలాగైనా ఇక్కడ అవసరమైతే డెప్యుటేషన్ తెప్పించుకుందామని సిద్ధమయ్యారు. వీటన్నిటిలో కూడా చెప్పిన దానికి ప్రకారంగా చూసుకున్నట్లయితే కేరళ ఎస్సీ కార్పొరేషన్ అలాగే బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గా కూడా ఆయన విధులు నిర్వహించారు. దాంతో పాటుగా అసలు ముఖ్యంగా కరోనాతో అనాథలైనటువంటి 609 మంది బాలలకు దాతల సహాయంతో ఉన్నత విద్యకు ఈయన చేయూతను అందిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా అసలు భర్తలను పోగొట్టుకున్నటువంటి 35 మంది వితంతువులకు ఇళ్ల నిర్మాణాలను ఆయన చేసించి పెట్టారు. సో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేశారు కాబట్టి మీరన్నట్లుగా కేరళలో ఇతన్ని ఒక దేవుళ్లాగా ఆరాధిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మైలవరపు కృష్ణతేజ గారిని జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇట్టి పరిస్థితుల్లో డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి తీసుకురావాలి, ఆయన ఓఎస్డీలో ఈయనకి అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నట్లుగా కూడా మనకైతే తెలుస్తూ ఉంది. సో అంటే అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు గ్రామీణ అభివృద్ధి ఆ శాఖ కూడా ఇచ్చారు. సో ఆ శాఖ ఇచ్చినప్పుడు మీరు అన్నట్టు ఇట్లా వితంతులకు కానీ గ్రామీణ బాలలకి విద్య అనేది కొంచెం అందని ప్రక్రియగా ఉంటుంది. ఎక్కడ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల, అటవీ అండ్ పర్యావరణం, ఐటీ కూడా ఇచ్చారు. కాదు ఐటీ కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ. సారీ, సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇచ్చారు. వీటన్నిటికీ అంటే మెయిన్ ఆ గ్రామీణకు సంబంధించి ఏదైతే ఉందో అది మెయిన్ గా ఆయన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఇట్లాంటి వాటి మీద అవగాహన ఉన్న వ్యక్తిగా మీరు అన్నట్టు ఇప్పుడు బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ వాటికి కూడా డైరెక్టర్ గా విధులు నిర్వర్తించారు కాబట్టి ఎలాగ నిర్వర్తిస్తే బాగుంటుందో ఒక ఐడియా ఉన్న వ్యక్తిగా ఆయన మీద బాగా, అంటే నేషనల్ అవార్డు వచ్చి ఆయన్ని తిరిగి రప్పించుకుంటున్నారు, కోరుకుంటున్నారంటే ఖచ్చితంగా ఆయన కొలమానం ఏంటంటే నిజాయితీయే. సో నిజాయితీ పరుడు ఆఫీసర్ వీటన్నిటికీ పక్కన పెడితే మనవాడు మన తెలుగువాడు అని ఇంకొక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. సో అటువంటి మన తెలుగువాడు మన దగ్గరికి వచ్చి పనిచేస్తే ఇంకా ఆయన ఈ మన గుంటూరు జిల్లాకు చెందిన, ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి ఇక్కడ సాధక బాధలు ఇంకా తెలుస్తాయని ఆయన్ని కోరుకోవడం ఖచ్చితంగా అది పని సెంట్రల్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, ఈయన కోరుకున్నాడు కాబట్టి. ఇంకా రాబోయే రోజుల్లో ఇద్దరు కలిసి పనిచేయడం మనం చూస్తాం.